మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనులను సఫలీకృతం అవుతారు. భాగస్వామి వ్యాపారం కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పుడో స్థిరాస్తులు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగడం, వాటిని అమ్మడం అటువంటివి జరుగుతుంటాయి. అయితే ఏదైనా అమ్మేటప్పుడు అవసరమైతే తప్ప అమ్మకుండా ఉండడం చెప్పదగినది. స్థిరాస్తిని పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లోన్లకు సంబంధించి, క్రెడిట్ కార్డులకు సంబంధించి విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం, షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మనసు చంచలత్వంగా ఉంటుంది. ఒక ఉద్యోగం వచ్చింది, దానికి వెళ్ళాలా లేదా ఇంకో వేరే ఉద్యోగం వస్తుంది, దానికి ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేస్తారు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ముందుగా ఏదైతే ఉద్యోగం వచ్చిందో, చిన్నదవచ్చు పెద్దదవచ్చు, దాంట్లో జాయిన్ అవ్వడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి. అబార్షన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. వాక్చాతుర్యం వల్ల నలుగురిలోనూ మెప్పించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ వ్యవహారాలు కావచ్చు సానుకూల పడతాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు, ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, అలాగే సినిమా రంగాల వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసేవారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా గోచరిస్తోంది. అయితే ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి సమయం అని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నాలు సానుకూలపడతాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు, H1B వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడే దిశగా నడుస్తోంది. కాబట్టి ఎటువంటి భయాందోళనను పడవలసిన అవసరం లేదు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా వీరికి ఈ వారం మంచి యోగం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మిస్తున్న స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. గ్లైనిక్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. చంచలంగా ఉండడం అనేది మంచిది కాదు. ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే జీవిత భాగస్వామితోటి చర్చించి అన్ని విషయాలు ఒక కొలికి వచ్చాక ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం సాగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కొంతమందికి హోమం చేయలేని వాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేయలేని అంటే శివనామ స్మరణ చేసుకోవచ్చు. ఏదైనా మనకు తగ్గట్టుగా మనం చేసుకోవడం చెప్పదగినది. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.